చేవెళ్లలోని సెరీన్ ఆచార్జ్ ఫామ్ హౌస్లో డ్రగ్స్ విదేశీ మద్యంతో ఐటీ ఉద్యోగులు బర్త్డే వేడుకలు చేసుకున్నారు. పక్కా సమాచారంతో ఫామ్ హౌస్లో పోలీసులు సోదాలు చేపట్టారు. 2 లక్షల రూపాయల విలువైన డ్రగ్స్తో పాటు 3 కార్లను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ను హిమాచల్ ప్రదేశ్ నుంచి తీసుకువచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. బర్త్డే వేడుకలలో పాల్గొన్న వారికి డ్రగ్స్ టెస్ట్ నిర్వహించారు. 6 ఐటీ ఉద్యోగులకు పాజిటివ్ రావడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. బర్త్డే సందర్భంగా ఐటీ ఉద్యోగి అభిజిత్ బెనర్జీ ఈ ఫామ్ హౌస్ను బుక్ చేశారు. ఫామ్ హౌస్ నిర్వాహకుడి పైన పోలీసులు కేసు నమోదు చేశారు. అభిజిత్ బెనర్జీ అనే వ్యక్తి తన బర్త్డే సందర్భంగా ఒక ఫామ్ హౌస్ బుక్ చేసుకున్నారు. చేవెళ్ల ప్రాంతంలో సెరీన్ ఆచార్జ్ ఫామ్ హౌస్ను బుక్ చేసుకున్నారు. ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే 6 ఐటీ ఉద్యోగులు బర్త్డే పేరుతో దావత్ కోసం ఫామ్ హౌస్కు వచ్చారు. ఖరీదైన మద్యంతో పాటు 50 గ్రాముల ఎల్ఎస్టీ బ్లాస్ట్, 20.21 గ్రాముల హరీష్, 5 ఖరీదైన మద్యం బాటిళ్లతో డ్రగ్స్ తీసుకుంటూ మద్యం తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఫామ్ హౌస్ పైన దాడి చేశారు. ఈ దాడిలో డ్రగ్స్ను స్వాధీనం చేసుకుని అందరికీ డ్రగ్స్ కిట్స్తో పరీక్షలు నిర్వహించగా అందరికీ పాజిటివ్ వచ్చింది. ఇక వీరికి చెందిన 50 లక్షలకు పైగా విలువ చేసే 3 కార్లను, 5 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అభిజిత్ బెనర్జీ, ప్రతాప్, గోయల్, జస్వంత్, దినేష్ తో పాటు ఫామ్ హౌస్ యజమాని పైన కూడా కేసు నమోదు చేశారు. అనంతరం వీరిని చేవెళ్ల ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్, గంజాయి నివారణకు ఎన్నో చర్యలు తీసుకుంటుంది. అయినా వాటి వాడకం మాత్రం తగ్గడం లేదు. గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ తీసుకుంటూనే ఉన్నారు. ప్రభుత్వం డ్రగ్స్తో పట్టుబడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నా ఈ దందా మాత్రం ఆగడం లేదు.